అసలు మీరు ఈరోజు ఒక డ్యాన్స్ అంటే ఒక పాటలో డ్యాన్స్ చేసి నా ముందు వచ్చి ఇలా కూర్చొని ఉన్నారు. కానీ మీ కెరీర్ స్టార్ట్ అయింది ఒక డ్యాన్స్ షో వల్ల. అవునండి. డ్యాన్స్ బేబీ డ్యాన్స్. అవునండి. బాగా గుర్తుందండి మీకు. ఎందుకు వెళ్ళారు అసలు ఆ రోజు షోకి ఎందుకు వెళ్ళారు? షో కంటే అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పి నేను వెళ్ళానండి. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. అంటే మాకు కొంచెం డ్యాన్స్ వచ్చు కదా, ప్రయత్నిద్దాం, ఏంటో చెప్పలేం లక్ అని చెప్పేసి వెళ్ళాను. బట్ ఓకే, మనకు అంత సక్సెస్ కాలేదు అక్కడ. మళ్ళీ డ్రాప్ అయ్యా. మా డాడీ ఎందుకు ఇవన్నీ నీకు చక్కగా ఎవరున్నారు అప్పుడు జడ్జిలుగా? ఎవరున్నారు గుర్తుందా మీకు? జడ్జిలుగా కానీ యాంకర్గా కానీ? ఆలిక్ గారు ఉన్నారో గుర్తులేదు, నాకు గుర్తులేదండి. లాంగ్ బ్యాక్ గుర్తులేదు అసలు. ఎంత వయసు అప్పుడు? అది కూడా గుర్తులేదండి నాకు. గుర్తులేదండి అది కూడా నాకు. ఓకే. కొంపదీసి మీరు కూడా వచ్చారా నాతో పాటు? లేదు, అప్పుడు నేను చిన్నవాడిని, టీవీలో చూస్తుండే. సో ఒక డ్యాన్స్ షోకి ఆడిషన్కి వెళ్ళారు ఆ రోజు? ఆడిషన్కి వెళ్ళానండి. సో అక్కడ కొంతమంది మేనేజర్స్ నంబర్ తీసుకున్నారు. బట్ ఇంకా డాడీ ఒప్పుకోలేదు. ఇట్లా ఒక మూవీ ఉందండి, అట్లా మీ పాపను పంపినంటే లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, తను చదువుకోవాలి. ఆ డాడీ కూడా తెలియకుండా పోయిన ఆడిషన్కి కూడా. ఇంకా బాగా తిట్లు పడ్డాయి. ఎందుకు మనకి ఇండస్ట్రీ అంటే తెలిసిన వాళ్ళు వెళ్తేనే మనకి ఒక సక్సెస్ అన్నట్టుగా అప్పుడు చెప్పారు. అంటే ఆడపిల్లలు కదా, ఎందుకు మళ్ళీ ఏదైనా తప్పు జరుగుద్దేమో అని చెప్పి ఆ ఇంటెన్షన్ ఉంటుంది కదా పేరెంట్స్కి. సో డాడీ అన్నారు వద్దొద్దు, నువ్వు బెటర్ చదువుకో హ్యాపీగా అని చెప్పారు. సరే ఇంకా మనం కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నేను ఇంకా. ఓకే. అండ్ డైరెక్టర్ తేజ అనగానే అందరిలో ఒక భయం ఉంటుంది. చాలా గొప్ప సినిమాలు చేశారు, ఇంచుమించు ఒక 60-70 మందికి లైఫ్ ఇచ్చారు ఆయన ఇండస్ట్రీలో, అంత గొప్ప డైరెక్టర్. అవునండి. బట్ డైరెక్టర్ తేజ సినిమాలో నటించాలంటే ఒక భయం ఉంటుంది. ఆయన కొడతాడు, తిడతాడు, అరుస్తాడు. అలాంటి తేజ నుంచి కాల్ వచ్చినప్పుడు ధైర్యంగా వెళ్ళారా, భయపడుతూ వెళ్ళారా? అంటే తేజ గారి నుంచి రాలేదండి కాల్, ఒక మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. ఇట్లా ఆడిషన్ ఉంది అంటే ఒక యాడ్ చేశాను మా అంకుల్ది, నాకు హస్బెండ్కి చేసిన ఆయన చెప్పారు, తేజ గారిని కాంటాక్ట్ చేయి, బాగుంటుంది, నువ్వు బాగున్నావు కదా అంటే, మనకు సినిమా వచ్చేది మళ్ళీ ఇంట్లో తెలిస్తే తిడతారు, ఎందుకు ఏదో యాడ్కే డాడీ ఒప్పుకోలేదు అంటే, ఆయన ఒక మేనేజర్ కాల్ ఇస్తే ఆయన కాల్ చేశారు. వెళ్ళాను. అమ్మ మీకు వెహికల్ పంపిస్తున్నాను అంటే, అబ్బా మన కోసం వెహికల్ గ్రేట్ కదా అని వెళ్ళి చూస్తే సుమలో చాలామంది ఉన్నారు. అదేంటి మనకు సపరేట్ వెహికల్ పంపిస్తున్నారు, ఇంతమంది ఉన్నారు ఏంటి అనుకున్నాను. సరే ఏదోలే మనం వెళ్దాం అని చెప్పి వెళ్ళాను. అప్పుడు ఫిల్మ్ సిటీ మనకు కొత్తగా అనమాట. సరే వెళ్ళి చూద్దాం అసలు ఏంటి, అసలు తేజ గారా అసలు ఎట్లా ఉంటారు ఏంటి అని సినిమాలు చూసాం మనము అని వెళ్ళేసరికి నేను వెళ్ళేసి ఇంకా చాలామంది ఉన్నారు, అరౌండ్ 800-900 మెంబర్స్ ఉన్నారు. నేను చూసి షాక్ అయ్యా. మనకి ఇంకా కష్టంలే ఇంకా అని చెప్పి నేను డ్రాప్ అయ్యాను మ్యాక్సిమం. అలా ఆడిషన్ చేస్తున్నారు. నన్ను చేశారు. మీ అమ్మాయిని పక్కన పెట్టండి, అలా అమ్మాయి ఒక 10 మందిని పక్కన పెట్టి దాంట్లో ఫైనల్ చేసి నాకు ఇంకో అమ్మాయిని ఫైనల్ చేశారు. మన ఇద్దరం ఇంతమందిలో నేను ఎట్లా వచ్చాను ఫైనల్ అనుకున్నాను. బట్ అట్లా చూసి నువ్వు అమ్మ ఫైనల్ అని నేను షాక్. మా ఇంట్లో కాల్ చేశాను, తేజ గారు నన్ను సెలెక్ట్ చేశారు అది ఇదని. ఎవరు నమ్మలే. చాలా సుత్తి చెప్పింది, ఇంటికి వచ్చేసే తొందరగా అని చెప్తే, లేదు మాకు చెప్పారు ఇక్కడే 1 month ఉండాలి, ఒప్పుకోం మేము అసలు ఒప్పుకోమన్నారు. లేదు నేను అసలు నేను షూట్ వెళ్ళే వరకు కూడా ఎవరికి నమ్మకం లేదు. ఇంకా నాకు ఇంకా ప్లస్ ఏంటంటే 70% ఆఫ్ మూవీ అయిపోయింది. జై నా చేసే క్యారెక్టర్ ఆమె చేసింది కానీ రష్ చూసి తేజ గారికి నచ్చలేదు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము, షూట్ జరుగుతుంది. వేణుకి నేను చేకూరికి క్లాస్ రూమ్లో సీన్ అనమాట. నాకు యాక్టింగ్ రాదు, అసలు ఏం తెలీదు. తొలి సినిమా అదే. ఆయన ఆల్రెడీ సీన్స్ అన్నీ చేశారు. బట్ ఆ సీన్ ఏంటంటే ఆయన చేకూరికి చెయ్యాలి కామెడీలో. నేను ఆయన చెప్పారు కోడేటర్ అమ్మ నువ్వు వెళ్ళి చేకూరక అలా అయింది ఇట్లా ఆయన పట్టుకుంటాడు అనగా. నిజంగా నాకు తెలియదు చేకూరక అంటే యాక్టింగ్ అనే సంగతి తెలియదు. గట్టి కొరికా వేణుని, నిజంగా గుంజాడు, నెత్తిని చేపెట్టి గుంజాడు అనమాట. ఆయన గట్టిగా పట్టుకున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఉంటుందేమో వేణుకి నా చేయి కొరికినది. అప్పుడు తేజ గారు ఒకటే నవ్వారనమాట. బాగా చేశారు. అక్కడ ప్రొడక్షన్ మేనేజర్ వాళ్ళ సార్ వచ్చి బాగా చేసాం. ఆయన అసలు చాలా రష్ చూసి టెన్షన్ పడిపోయారు సార్, సినిమా ఏమైపోద్దు అని. కానీ బాగా చేసావమ్మా అని చెప్పి అక్కడ బాగా చేస్తున్నా అని చెప్పి ఈవి గారికి ఎవరో చెప్పారు, ఒక క్యారెక్టర్ ఉంది ఎవడిగోలా వాడే దాంట్లో. ఆయన అప్పుడే నేను ఇంటికి వెళ్ళాను, ఆయన సార్ ఫిల్మ్ సిటీ వచ్చారు. మళ్ళీ వచ్చి అమ్మాయి వస్తే ఆఫీస్కి రమ్మని చెప్పండి అంటే 1 week ఆగి నేను వెళ్ళాను కలవడానికి. పాస్పోర్ట్ ఉంది కదా, నీకు ఒక క్యారెక్టర్ ఉంది, అదేది రాజేష్కి పెళ్లి కూతురు, నేను భయపడి పారిపోతాడు. నాకు అప్పుడు ఏం అర్థం కాదు, ఏదో చెప్తున్నారు కదా, బ్యాంకాక్ కదా అని ఆ ఊపులో ఉన్నాను అంతే. ఇంకా సో బాగా చేసావు అని చెప్పి అలా కంటిన్యూ అయిపోయాను సార్ మూవీస్లో. ఇంకా కితకితలకు వెళ్ళే ముందు మళ్ళీ మనం ఒకసారి సాంగ్ విషయానికి వద్దాము. ఇది చాలా చిన్న టీంతో, అంటే
జీవితం అంతా కష్టపడి నాకు ఇప్పుడు మీరు చెప్తున్న మనుషులు మీరు ఇంచుమించు 21 సంవత్సరాల కెరీరు, 22 సంవత్సరాల కెరీరు. ఇప్పుడు మీరు చెప్తున్న మీ డైరెక్టర్ కానీ, మీ స్టైలిస్టులు కానీ, లేకుంటే మీ టీం కానీ అందరూ 2-3 దశాబ్దాల నుంచి కష్టపడుతూ ఇండస్ట్రీలో ఉంటూ తిని తినక లైఫ్ ఇక్కడే ఎతుక్కునే మనుషులు మీరందరూ కలిసి, అంటే మీరైతే స్టార్ కావచ్చు కానీ ఈ సాంగ్ చేసిన మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ చాలా చిన్న మనుషులు. అవునండి. మీ డైరెక్టర్ ఆర్కే కానీ, లేకుంటే స్వరూప్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ. సో ఒక చిన్న టీము ఒక చిన్న ప్రయత్నం చేస్తే ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద సపోర్ట్ రావడం ఎట్ట అనిపిస్తుంది. ఎందుకంటే నాగబాబు గారు, జేడీ చక్రవర్తి గారు, శేఖర్ మాస్టరు, ఇంతమంది గెటప్ సీను, బర్నీ గారు ఇంతమంది సపోర్ట్ చేస్తూ సాంగ్ రఘు మాస్టర్ కూడా సపోర్ట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద సపోర్ట్ రావడం? చాలా చాలా హ్యాపీగా ఉందండి. బికాజ్ ఆర్కే నాగబాబు గారి దగ్గర చేస్తాను, అది వేరే విషయం. జనరల్గా ఎవరైనా స్టాఫ్గా చేస్తారు, బట్ ఈయనంటే ఆయనకు చాలా అభిమానం ఎక్కువ. అయితే ఈయన చెప్పారు, సార్ ఇట్లా సాంగ్ అవునా, అయితే ఆడియో లాంచ్ చేద్దాం మళ్ళీ మనం అని చెప్పేసి వెంటనే ఒప్పుకున్నారనమాట. చూసి అంటే జనరల్గా ఓకే వయ్యా అన్నాను, కానీ చాలా బాగా చేసావయ్యా నువ్వు అని చెప్పి మెచ్చుకున్నారనమాట. అది నాటే జోక్ అండి. నాకు కూడా చెప్పారు బాగా చేసావు అని. నాకు ఇంకేం అర్థం కాలేదు ఇంకా అసలు. ఎందుకంటే మేము అందరం కష్టపడదాం, రిజల్ట్ తర్వాత ఫస్ట్ మనం ఒకటి చేద్దాం, ఏదైతే అదేంది. ఆరికే ఏముందని మాట డబ్బులు పోతాయండి పర్లేదు, మన కాన్ఫిడెన్స్ మాత్రం వదలొద్దు. మేము కానీ రత్న కానీ జిలాని కానీ మేము అందరం అనమాట ఏదైతే అదండి చేసేద్దాం. స్వరూప్ కానీ అనిత కానీ మా కెమెరామెన్ ఆయన కూడా సపోర్ట్ చేశారు మాకు చాలా. అంటే ఒక చిన్న ప్రయత్నంగా చేద్దాము, చేసి చూపిద్దాం. కాన్ఫిడెంట్ ఉంది లోపల, ఎవరికి వాళ్ళకు ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేనున్నాను, వాళ్ళ పాయింట్ అంటే బయట చేద్దాం లోపల చేస్తే దీని అమ్మ హిట్ కొట్టాల అని ఫుల్ కాన్ఫిడెంట్. కొరియోగ్రాఫర్స్ కానీ మేము కానీ ఆర్కే కానీ అందరం అనుకున్నాం, ఆ హిట్ కొట్టామండి, కష్టపడ్డాము. అది ఎప్పుడో మా వాడు అంటారు, ఎప్పుడో చేయాల్సి, ఎప్పుడో దేనికైనా రాసి పెట్టుంటే ఒక టైం అనేది వస్తుంది. నేనేమో మనకి ఇప్పుడు వచ్చిన టైము అంతే ఇంకా అనుకున్నాను. యాక్చువల్గా నాకు ఈ సాంగ్ సక్సెస్ అయిన తర్వాత నాకు పెద్ద ఆనందం ఏంటంటే మీ విషయంలో కాదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ చూశారు. అవునండి. సో మీకు మళ్ళీ సక్సెస్ కావాలంటే సింపుల్, అంటే మీరు కరెక్ట్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఫోకస్ చేస్తే మళ్ళీ ఒక సినిమా పెడితే గీతా సింగ్ కొన్ని లక్షల మందికి తెలిసిన మనిషి. మీకు సక్సెస్ కొత్త కాదు, మీ టీంలో చుట్టూ ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన ఆర్కే కానీ, జలాని కానీ, లేకుంటే స్వరూప్ కానీ. అండ్ స్వరూప్ ఎప్పటి నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో? D2 నుంచి శేఖర్ మాస్టర్తో ఉన్నారు. సో స్వరూప్ పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. తను 400 సినిమాలు 500 సినిమాలకి పనిచేస్తున్నాడు, అవును, డాన్సర్గా అయినా కొరియోగ్రాఫర్గా అయినా. బట్ D2 తర్వాత ఈ రోజు అతని పేరు బయటకు వచ్చింది. అవునండి. అలాగే ఇప్పుడు మీ డైరెక్టర్ ఆర్కే గారు. అవునండి. సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక గుర్తింపు వచ్చింది చూడండి, నాకు అందుకు ఆనందం వేసింది. అవునండి. చాలా అందరు చాలా హార్డ్ వర్క్ చేశారండి. స్వరూప్ గారు కానీ అనిత గారు కానీ షీస్ ప్రెగ్నెంట్ అండి, 7th month ప్రెగ్నెంట్. మాకు ఇంకా టెన్షన్, మా ఆర్కే నువ్వు అజయ్కి ఆమె అసలు మామూలుగా ఎలా నేనెంత పరిగెత్తానండి, అలా పరిగెత్తుతాను అట్లా ఇట్లా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. ఏంటబ్బా నువ్వు మరీ హార్ష్ అని తెలుసు కానీ ఇంత హార్ష్, నేను ఒక డాన్సర్ కానీ ఐఎమ్ ద ఆర్టిస్ట్, మరి ఇంత రుద్దద్దు నన్ను అంటే, లేదు చేస్తే మంచి పేరు రావాలి, లేకపోతే వద్దు మేము ఒప్పుకోము, మిమ్మల్ని బెల్ట్ తీస్తామని ఒప్పుకున్నారు. ఇంకా అంతే, అలాగే తీశారు. ఇంకా అందరూ శేఖర్ మాస్టర్ గారు అంటే మీరు 2 or 3 daysలో చేశారు ఆ సాంగ్ అని. లేదండి 1 day అన్న, నేనైతే అంత అవుట్పుట్ ఇవ్వలేదు కానీ చాలా బాగా అవుట్పుట్ ఇచ్చారు మీరు అని చాలా మెచ్చుకున్నారు. జేడీ గారు కూడా అసలు గీత అంటే తెలుసు కానీ ఇంత బాగా చేస్తుందని తెలియదు మా, అసలు చాలా బాగా చేసింది అసలు గీత గారు, మీరు హ్యాట్స్ ఆఫ్ అసలు అని చాలా మెచ్చుకున్నారు. ఒక గంటన్నర మాట్లాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఆ సంగతి మర్చిపోయి మాతో ఇంకా మాట్లాడారు. ఇంకా మా టీం అందరిని మెచ్చుకున్నారు.